బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మాధవ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కూడా ఆయనకి ప్రసరించి అనేక అద్భుతాలు సృష్టించారు అనడానికి ఇది ఉదాహరణ. ఆ విధంగానే మన పురంధరేశ్ గారి నాయకత్వంలో మనం 8 సీట్లు గెలవటం కానీ 3 పార్లమెంట్లు గెలవటం కానీ అలాగే మన పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని మనం సంపాదించడం కానీ అలాగే మొన్న జరిగిన ఏదైతే ముష్కర దాడి ఏదైతే ఉందో దానికి ప్రతి దాడిగా మనం చేసిన కర్కస కేలి ఆపరేషన్ సింధూర్ దాంట్లో భాగంగా ఏదైతే మనం 9 వాళ్ళ యొక్క స్థావరాలు 11 ఎయిర్ బేస్ ని ఏ విధంగా ధ్వంసం చేశామనే ప్రపంచానికి తెలియజేసే ఒక గొప్ప అవకాశం పురంధరేశ్వరికి ఇస్తే ఆవిడ చివరి బాధ్యతగా ఆ విధంగా అనేక దేశాలు ఆవిడ తిరగటం జరిగింది. ఇటలీ, ఫ్రాన్స్, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్, యూకే ఇన్ని ప్రాంతాలకు వెళ్ళి ఏం చేసిందంటే భారతదేశం ఏ విధంగా శక్తిశాలి అయింది, ఏ విధంగా భారత మాత అవతరించిందని, ఏ విధంగా ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసామని తెలియజేయడంతో పాటు ఏవైతే శతజ్ఞులు మనం అక్కడ పేల్చడం జరిగిందో ఏమైతే అద్భుత శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం మన యుద్ధంలో నిర్వహించాం వాటన్నిటిని కూడా తెలియజేయడం కారణంగా ఒక పక్క దౌత్యం ఇంకో పక్క వ్యాపారం భారతదేశానికి డిఫెన్స్ లో 24,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేసామంటే కేవలం ఒక నెలలో 30,000 కోట్ల పైగా మన ఎక్స్పోర్ట్ సాధించే విధంగా వీళ్ళు ప్రయత్నం చేశారు. కనుక ఆవిడికి అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఆ యొక్క పర్యటన పైన పూర్తి స్థాయిలో సమీక్ష చేసే విధంగా మనకు ప్రెజెంటేషన్ ఇవ్వవలసిందిగా కూడా నేను పురంధరేశ్ గారిని